వెల్కమ్ టు హెచ్కే సాఫ్ట్వేర్. మన ల్యాబ్ సాఫ్ట్వేర్ ద్వారా మన పేషెంట్కి అనేది రిజల్ట్స్ అనేది ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి. ముందుగా సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ముందుగా ఇక్కడ మాస్టర్స్ అనేది ఓన్లీ సింగిల్ టైం మాత్రమే క్రియేషన్ చేసుకుంటాము. అంటే డాటా కానివ్వండి, డిపార్ట్మెంట్స్, మన దగ్గర టెస్టులు, దాని ఛార్జెస్, నార్మల్ వాల్యూస్ అనేది ఒకసారి చూసుకుంటాము. ఫస్ట్ ఇక్కడ మాస్టర్కి వెళ్ళిపోయి డాటాస్ అని క్లిక్ చేస్తే న్యూ అని క్లిక్ చేస్తే కొత్త డాటా కానీ క్రియేషన్ చేస్తాము. ఇక్కడ డాటా కానీ నేము కోడ్ పెట్టేసుకొని క్వాలిఫికేషన్ పెట్టేసుకుంటాము. అలాగే టైప్ అనేది ఇన్హౌసా లేకపోతే రిఫరల్, మనకి ఏమన్నా బయట నుంచి రిఫర్ చేస్తే కనుక రిఫర్ క్లిక్ చేసుకుంటాము. జస్ట్ F3 అంటే డిపార్ట్మెంట్స్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ అనేది క్రియేషన్ చేసుకొని ఆ డిపార్ట్మెంట్ హెడ్ అనేది మనం ట్యాగ్ చేసుకుంటాము. ఇక్కడ జస్ట్ F3 అంటే సెల్. ఇన్స్టిట్యూషన్ టెస్ట్లో ఇన్స్టిట్యూషన్ గ్రూప్స్ అంటే మనకి బయోకెమిస్ట్రీ, పాటాలజీ, మైక్రోబయాలజీ టెస్టులు ఉంటాయి. ఆల్రెడీ మనకి ఫ్రీ డిఫైన్ టెస్టులు ఉంటాయి. మనకి ఏమైనా టెస్టులు లేకపోతే కనుక మనకి ఇక్కడ న్యూ అని క్లిక్ చేసుకుంటాము. ఇక్కడ న్యూ అని క్లిక్ చేసుకుంటాము. ఇక్కడ టెస్ట్ నేమ్ ఏంటి, ఆ షార్ట్ కోడ్ ఏంటి, ఇక్కడ ఏ గ్రూప్ సంబంధించిందో పెట్టుకుంటాము. గ్రూప్ లేకపోతే పక్కన న్యూ కొట్టి క్రియేషన్ చేసుకోవచ్చు. ఛార్జ్ అమౌంట్ ఎంత, ఇక్కడ నార్మల్ వాల్యూస్ ఏంటి, ఇక్కడ చెక్ వాల్యూస్ ఏంటి పెట్టేసుకున్నా మనకి ఇక్కడ నార్మల్ వాల్యూస్ ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే యూనిట్స్ అనేది పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఫీమేల్ కొంటే ఫీమేల్ అని ఎంటర్ చేసుకోవచ్చు. జస్ట్ F3 అంటే సేవ్ అయిపోతుంది. ఇక ఇంకా న్యూ కొట్టి ఇంకా క్రియేషన్ చేసుకోవచ్చు. ఇన్వెస్టిగేషన్ టెస్ట్లో ఇన్వెస్టిగేషన్ పారామీటర్స్ ఉంటుంది. అంటే మనకి ఒక టెస్ట్కి సబ్ పారామీటర్స్ ఈవెన్ క్లిక్ చేసుకుని క్రియేషన్ చేసుకోవాలి. ఇక పారామీటర్ నేమ్ ఏంటి, షార్ట్ కోడ్ ఏంటి, ఇక్కడ అండర్ అంటే ఏ టెస్ట్ కింద రావాలన్నది, నార్మల్ నుంచి కూడా క్లిక్ చేసుకుంటాము. ఇక్కడ యూనిట్స్ అనేది పెట్టేసుకొని ఇక్కడ F3 అంటే సేవ్ అయిపోతుంది. అలాగే మన దగ్గర న్యూ కొత్త ఉంటే కనుక ఒకసారి క్లిక్ చేస్తే కనుక ఇంకా మనకి మాస్టర్తో పని ఉండదు. ఇంకా అలాగే ఇంకా మనకి పేషెంట్కి ఏమి టెస్టులు చేసినా ఇక్కడ ఎంటర్ చేసుకుంటాము. ఇన్వెస్టిగేషన్ బిల్డింగ్లోకి వెళ్తాము. పేషెంట్ పేరేంటి, టౌన్ కొడతాము, ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తాము. ఇక్కడ మనకి ఎవరైతే ఉన్నారో ఆ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ రిఫల్ టార్ సెలెక్ట్ చేసుకుంటాము ఎవరన్నది. మనకి ఈ విధంగా టెస్ట్లు అన్ని ఎంటర్ చేసుకొని ప్రింట్ అంటే మనకి ప్రింట్ వచ్చేస్తుంది. F10 ప్రింట్అవుట్ మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ప్రింట్అవుట్ అనేది. అలాగే మన రిజల్ట్స్ అనేది ఇస్తాము పేషెంట్కి. మనం ఎంటర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఒక హ్యూమన్ నెంబర్ మనకి జనరేట్ అవుతుంది. ఈ నెంబర్ కొట్టిన ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ నా రిజల్ట్స్ అనేది ఎంటర్ చేస్తాం, ఏంటంటే సేవ్ అయిపోతుంది. అనదర్ టెస్ట్ అన్ని కంప్లీట్ అయిపోగానే ఇంకా పెండింగ్ కాకుండా ఆల్ రిజల్ట్స్ అని క్లిక్ చేస్తాము. మనం ప్రింట్ అని ఇక్కడ ప్రింట్ అని క్లిక్ చేస్తాము. మనం ఇక్కడ కావాలంటే ప్రీపెయిడ్ పేపర్ కూడా వస్తుంది, కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. కోడ్ జనరేట్ అవుతుంది. అలాగే మనకి ఈ డే వైజ్గా మనకి ఎంత వచ్చిన రెవెన్యూ అది ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. ఇన్వెస్టిగేషన్ టెస్ట్కి వెళ్తే ఇక్కడ డాక్టర్ వైజ్ చూసుకోవచ్చు. ఏ డాక్టర్ గారికి ఇక సమ్మరీ డీటెయిల్ ఉంటుంది. ఇక్కడ కావాలంటే రిఫర్లా లేకపోతే మేనేజ్మెంట్ పెట్టుకొని ఇక్కడ సెలక్షన్ పెట్టుకోవచ్చు. సెలక్షన్ అంటే ఒకళ్ళు మాత్రమే వస్తారు, ఆల్ అంటే అందరే ఉంటుంది. విధంగా టెస్ట్ బిల్ కావాలంటే బిల్ రిజిస్టర్ వచ్చేస్తుంది. డేట్ కానీ డేట్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.